అంబటి రాంబాబు మీద కేసు నిన్నటి రోజు పోలీసులతో ఆయన ఏ విధంగా ప్రవర్తించారో అందరూ కూడా ఆ వీడియో చూడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకి ఆటంకం కలిగించారని చెప్పేసి సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తానికి ఇదే అంశం మీద మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. మేడం, అంబటి రాంబాబు గారు నిన్నటి రోజున పోలీసులతో స్థానికంగా ఉన్నట్టు సీఐతో ఏ విధంగా వాగ్వాదం జరిగింది అక్కడ మనందరం కూడా చూసాం. అయితే వీళ్ళందరూ కూడా చెబుతుంది ఏంటంటే, పోలీసుల వెర్షన్ ఏంటంటే అక్కడ కొంతమంది వ్యక్తులను మాత్రమే కలెక్టరేట్ లోపలికి అనుమతించాలని చెప్పేసి, అంటే లేదు అంబటి రాంబాబు మాత్రం మంది మార్బలను మొత్తం తీసుకుని అందుకని ఆ విధంగా అక్కడ రసాభాస చేసిందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తంగా అక్కడ రసాభాస సృష్టించినందుకు, పోలీసుల యొక్క విధుల్ని అడ్డుకున్నందుకు ఆయన మీద కేసు నమోదు చేశారు. ఈ అంశం గురించి మీరు ఏమనుకుంటారు, అభిప్రాయం? ఇక్కడ అంబటి రాంబాబే కాదు, గతంలో వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలన్నా అక్కడ మీరు కొంతమందికే పర్మిషన్ ఉంది, ఇంతమంది వెళ్ళటానికి వీల్లేదంటే దాన్ని గందరగోళం సృష్టిస్తారు. తిరుపతి విషయంలో కూడా అదే చేశారు. ఆడంగ వెదవల్లారా అని చెప్పేసి మాట్లాడింది రోజారెడ్డి. మరి వీళ్ళు మాట్లాడే భాష నిన్ను చూస్తే సిఐ గారి మీద మరి అంబటి రాంబాబు ఏ విధంగా పైకి వెళ్ళిపోతున్నాడు కొట్టడానికి అన్నట్లుగా. అసలు ప్రజలు అంటున్నారు నాలుగు మడత పెడుతున్నాడు ఏంటి, కుర్చీ కూడా మడత పెట్టేస్తాం మేమని. మరి అదే చేశారు ఆల్రెడీ. ఇంకా వీళ్ళకి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పినా ఇలానే వీళ్ళ ప్రవర్తన ఉండిద్ది. సెక్షన్ 353 కింద అతనికి కేసు నమోదు చేయటం, మరి ఎవరైతే పోలీసుల్ని వాళ్ళ యొక్క విధులని వీళ్ళు దుర్వినియోగం చేస్తారు. వాళ్ళ విధి నిర్వహణ ఒకటి ఉంటుంది, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇలా మేము ఇలా చేయాలనుకుంటున్నాం, మరి ఆ పర్మిషన్ ఎంతమందికి ఇచ్చారో అంతమందిని తీసుకొని వెళ్ళండి, నష్టం ఏంటి మీకు అంటే భయమా? లోపలికి వెళ్ళాలంటే భయపడుతున్నారు, అరెస్ట్ చేస్తారని చెప్పేసి. ఎందుకు జనాలతోనే వస్తున్నారు? భయపడే జగన్మోహన్ రెడ్డి గారు అసలు కార్యక్రమానికి హాజరవ్వలేదు. 11 ఎమ్మెల్యే 11 మంది ఎమ్మెల్యేలు, మరి ఎవరు కూడా ఈ కార్యక్రమానికి ఎక్కడ హాజరవ్వటం కానీ ఈ కార్యక్రమం గురించి మాట్లాడటం కానీ ఎందుకు జరగలేదు అని అంటే వాళ్ళు చెప్పడానికి ఏమీ లేదు. ఏం జరిగిందని చెప్తారు? 1 ఇయర్గా చక్కగా జరుగుతుంది కూటమి పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో. వీళ్ళు పిచ్చి పరిపాలన చేసి ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు గురి చేశారు. ఈ రోజున ప్రజా తీర్పు ఏ విధంగా ఉందంటే, ప్రజల యొక్క తీర్పు అమోఘంగా ఉంది. మనం చూస్తే జూన్ 4వ తారీఖున దాన్ని వీళ్ళు తట్టుకోలేక వీళ్ళకి ఏ విధంగా కొట్టు మిట్టాడిపోయారు. అధికారం కోల్పోయి గతంలో చేసిన పాపాలన్నీ బయటపడిపోతాయని ఈ రోజున ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వీళ్ళు ఆపినా కూడా ఆగేది కాదు, అది ఖచ్చితంగా శిక్ష అయితే అనుభవించి తీరాలి. అంబటి రాంబాబు తమ్ముడు నిన్న ప్రజలకు శాపనార్థాలు పెట్టాడు, గాలికి కొట్టుకుపోతారని. ప్రజలు అన్నారు మాలో ఏ తప్పు లేదు, అది తిరిగి మీకే కొట్టిద్దని చెప్పేసి. పాపం అందుకనే వాళ్ళ అన్న మీద కేసు పడింది. ప్రజలకు ఏమీ కాలేదు, ఏదైతే మనం కోరుకుంటాం అది తిరిగి మనకే కొట్టిద్ది అవతల వ్యక్తులు మంచి వాళ్ళైతే అని. ప్రజలు మంచివాళ్ళు కాబట్టి, మంచి తీర్పు ఇచ్చారు కాబట్టి, మంచి పరిపాలన కావాలని కోరుకున్నారు కాబట్టి ఈ రోజున ఎవరైతే అంబటి రాంబాబు తమ్ముడు ప్రజలను ఏ విధంగా శాపనార్థాలు పెట్టి మాట్లాడినా అవి మీ అన్నకే మీ కుటుంబానికే తగిలినాయి కానీ మాకేమీ చేయలేవు మమ్మల్ని మీ శాపనార్థాలని చెప్పి ప్రజల తీర్పు వచ్చేసింది. మరి ఈ రోజున చూస్తే నిజంగా వాళ్ళు చేసిన వెన్నుపోటు దినం అనేది చూస్తే ప్రజలే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఎవ్వరు కూడా ఎక్కడా కూడా దాని గురించి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పినా వినిపించుకోవట్లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు. పిచ్చి మనం చూస్తే గంజాయి బ్యాచ్ని పలకరించడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి స్క్రిప్టు ఏదో ఒకటి మాట్లాడాలి. చూస్తే ఏం మాట్లాడాలో మనం చూసాం. గంజాయి బ్యాచ్ అంటే వయసులో ఉన్న కుర్రాళ్ళు ఏదైనా చేయొచ్చు అన్నట్టు మాట్లాడారు. అవును, నేను కూడా గతంలో 10వ తరగతి పేపర్లు కొట్టేశాను కాబట్టి అది ఆయనకు కూడా వర్తించింది కాబట్టి ఆయన చెప్పుకుంటున్నాడు. మరి అంబటి రాంబాబు గారు గతంలో ఎన్నోసార్లు నల్లకోట వేసుకుని నేను ఒక లాయర్ని, మరి ఏ విధంగా మీరు ఆ మాటలు ఈ మాటలు అసలు అబ్బో మాట్లాడితే చాలు ఇంకా మీడియా ముందుకు వచ్చేసి, ఒక మీడియా ఎవరు వస్తారులేండి, వస్తే సాక్షి లేకపోతే ఆయన ఓన్ ఛానల్లో మాట్లాడతారు. మరి అంబటి రాంబాబు గారు అల్లుడు మరి ఎవరైతే ఉన్నారో సొంత కూతుర్ని చేసుకున్న వ్యక్తి, మరి అతను గతంలో అంబటి రాంబాబు గురించి ఏం మాట్లాడాడు? ఇతను ఒక దుర్మార్గుడు, నీచుడు, నా తండ్రిని చాలా చిత్రహింసలకు గురి చేశాడు, మమ్మల్ని చూసుకోనీయకుండా చేశాడు కళ్ళతోటి నా బిడ్డల్ని. మరి అట్లాంటి వ్యక్తికి ఎవరో కూడా ఓట్లేయద్దు, ఇట్లాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా పనికిరారని. మరి ఇట్లాంటి వ్యక్తులు కూడా ఈ రోజున సూక్తులు చెప్పడానికి వస్తుంటే ఏ విధంగా చూడాలి ప్రజలు? ఈ రోజున అడుగుతున్నారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు చేసిన పనులేంటి. మరి అదేవిధంగా రోజా మీద కూడా కేసు నమోదు చేయాలి. ఆవిడ కూడా పిచ్చి పిచ్చి మాటలని ఈ రోజున ప్రజాప్రతినిధులుగా అధికారంలో ఉన్న వ్యక్తుల్ని కించపరుస్తూ మాట్లాడటం నేరం కాబట్టి ఆవిడ మీద కూడా కేసు నమోదు చేయండి, వెంటనే ఆవిడ్ని విచారణకు పిలిపించండి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నాడు. ఆవిడ మీద బోలెడన్ని కేసులు ఉన్నాయి. ఆడుదాం ఆంధ్ర ఉంది, తిరుమల ఏదైతే టిక్కెట్లు కేసు ఉంది, అదేవిధంగా ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి ఎక్కడ అడ్డగోలుగా భూముల్ని ఎవరెవరికి కట్టబెట్టింది, కొండల్ని పిండి చేసేశారు, వృక్షాలను కూడా నరికేసి ఏ విధంగా వీళ్ళు చదును చేసి భూములను సాగు చేసుకున్నారో మనం కనిపిస్తుంది. ఇలాంటి వాటి మీద ఆవిడ విచారణ పిలిపించాలి, ఆవిడ మీద కేసు పెట్టాలి.
శ్యామల మీద కూడా మరి ఆవిడ బెట్టింగ్ యాప్లో యువతని తప్పుద్రోవ పట్టించి ఈవిడ బెయిల్ మీద ఈ రోజున బయటకు ఉంది. ఈవిడ కూడా బయటకు వచ్చి నీతులు చెప్తుందా? ఈవిడ చేత కూడా నీతులు చెప్పించుకున్న ఇది స్థాయిలో మరి కూటమి ప్రభుత్వం ఉందా అంటే లేనే లేదు. మీరు మాట్లాడటానికి కాదు కదా, కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల వైపు చూడటానికి కూడా భయపడాలి. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా ఏ విధంగా, వీళ్ళ స్థాయి ఏంటి, వీళ్ళేంటి, వీళ్ళ గత జీవిత చరిత్ర ఏంటి, మరి అంబటి రాంబాబు గారు వాళ్ళ అల్లుడే స్వయంగా చెప్పిన తర్వాత కూడా ఈయన ఈ విధంగా నిన్న పోలీసులతో ఏ విధంగా దురుసుగా ప్రవర్తించటం, ఏం చేస్తావు చేసుకో అన్నట్టు మాట్లాడటం, ఏం ఆపుతావా మమ్మల్ని అని చెప్పేసి పైకి వెళ్ళిపోతాడు. ఒక వీధి రౌడీలాగా, గోండాలాగా ప్రవర్తించాడు అనేది ప్రజలు ఈ రోజున చెప్తున్నారు. ప్రజలందరూ కూడా అదే అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. ఎవరికైనా పోలీస్తో ఏ విధంగా మాట్లాడాలి అంటే వాళ్ళ యూనిఫామ్కి మనం గౌరవం ఇవ్వాలి. మనం గౌరవం ఇచ్చినప్పుడు అవతల వ్యక్తి కూడా మనల్ని గౌరవిస్తారు. ఇదిగోసారి ఇలా పరిస్థితిని మాట్లాడతారు, ఓ అంటే ఒరే అంటారు. మరి అదే జరిగింది నిన్న. కాబట్టి మీరు అదుపులో ఉండి, నోటిని అదుపులో పెట్టుకొని మరి ప్రజలకు మంచి చెప్పాలన్నప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయి అక్కడ మీరు క్రియేట్ చేసిన వీరంగం ఏదైతే ఉందో, అంబటి రాంబాబు ఆంబోతులా గొంతులేశాడని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు. ఇట్లాంటి వ్యక్తుల్ని ఇట్లాంటి చర్యలే తీసుకోవాలి, తక్షణమే కేసులు నమోదు చేసి శిక్ష వేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకోవటం జరిగింది. అయితే రోజా గారి సంగతి ఏంటంటే నిన్న చూసుకుంటే మొత్తంగా ఆవిడ చెవుల్లో పూలు పెట్టుకుని, అది కూడా పసుపు రంగు పూలు. మరి ఎప్పుడు పసుపును విమర్శిస్తుంటారు వాళ్ళు, పసుపు రంగును కూడా. మరి పసుపు పూలు పెట్టుకుని నా విధంగా చేశారు, ఆవిడ గురించి మీ అభిప్రాయం? ఇంకా వాళ్ళకేం పువ్వులు దొరకలేదు, కాస్త అవే కలర్ఫుల్గా కనిపిస్తాయని వాళ్ళ కెమెరామ్యాన్, స్క్రిప్ట్ రైటర్ చెప్పారంట. అంటే గులాబీ పువ్వులు వెంటనే వడబడిపోతాయి, కొంచెం తాజాగా కనిపించేది పసుపు రంగు బంతి పువ్వు, అందంగా శుభానికి సంకేతం కనిపిస్తుంది. పాపం ఏదో కార్యక్రమం చేసుకున్నాం, మాకు పసుపు తప్పించి వేరే గతి లేదు, గత్యంతరం లేదు, ఆ పసుపు అయితేనే ఫోటోల్లో కూడా బాగుపడిద్దని చెప్పి మా కెమెరామాన్ చెప్పాడని చెప్పేసి ఒక వింత ఏదో నాటకాలు ఆడేసుకునే వాళ్ళలాగా తయారయ్యారు అందరూ కూడా. పసుపు పూలు పెట్టుకుంటే ఒక్కొక్కరు భలే కామెడీగా అనిపించింది. ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు కామెడీని పంచారు. అంటే జబర్దస్త్ స్కిట్లు చేసేవాళ్ళు ఇంతకుముందు, అట్లాంటి స్కిట్లే నిన్న కనిపించినాయి. వీళ్ళందరినీ చూస్తుంటే నవ్వుకోలేక చచ్చిపోయారు ప్రజలు. ఏ కామెడీ సీన్ కూడా బ్రహ్మానందం గారిదో లేకపోతే అనిల్దో, సునీల్దో, వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దిగదుడిపే. నిన్న వీళ్ళ ఫేసులు, వీళ్ళ పిడతకి ఏదో బొట్లు పెట్టినట్టుగా ఉన్నారు. మరి ఇట్లాంటి ఈ రోజా నిజంగా చాలా కామెడీ పీస్లా తయారైంది. కాబట్టి కామెడీ చేసుకోవటానికి తప్పించి మీరు ఇలాంటి నిజమైన ఏదంటే ఒక వెన్నుపోటు తినమని మీరు ఏదైతే చెప్తున్నారో అట్లాంటి విషయాల గురించి మాట్లాడకూడదమ్మా. ఎందుకంటే వెన్నుపోటు పొడిచింది మీరు 5 సంవత్సరాలు. ఎన్ని విధాలుగా రాష్ట్రాన్ని నాశనం చేసేసి ఇష్టానుసారంగా దోచేసుకున్నారు. ఎన్ని రకాల కార్లు కొందండి రోజా, ఎన్ని రకాలుగా అడ్డగోలుగా దోచుకుంది. మరి తిరుపతికి ప్రతిరోజు తిరుపతి వెళ్ళింది, ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయల టికెట్లు అమ్ముకుంది. అసలు ఇంత దారుణం టికెట్లు అమ్ముకోవటం ఏంటి? అసలు ఎక్కడా లేని విధంగా వీళ్ళు ఒక నేర చరిత్ర సృష్టించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి కారు డ్రైవర్ల దగ్గర నుంచి, వాళ్ళ ఇంట్లో తోటమాలి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్లు చూసాం. వాలంటీర్లు కూడా ఏదో ఒకటి రకరకాల దొంగతనాలు చేశారు, దోపిడీలు చేశారు, మెళ్ళో గొలుసులు కొట్టేశారు. ఎవరూ లేనప్పుడు కూడా ఆ ఇంట్లో చొరబడి ఆ ముసలి వాళ్ళ దగ్గర వేలు ముద్రలు తీసుకొని బ్యాంకులో ఖాతాలు డబ్బులు మాయం చేశారు. ఇన్ని రకాలుగా అంటే కొత్త దొంగతనాలు ఎలా చేయాలని చెప్పేసి తెలిపింది వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని నిజంగా మీరు అన్నట్లుగా రోజా నిజంగా నిన్న కామెడీనే పంచింది. మరి ఆవిడ గురించి చెప్పుకోవాలంటే ఏముంటుందంటే, గతంలో ఆవిడ చేసిన ఆడుదాం ఆంధ్ర, మరి వాటి గురించి చూసుకోమ్మా. ఆ కేసులేంటి, మీరు ఎంత దోచుకున్నారు, మరి వాటి గురించి ఆలోచించకుండా వెన్నుపోటు దినమని చెప్పేసి ఎవరు వెన్నుపోటు పొడిచారు? మీ జగన్మోహన్ రెడ్డే మరి వెన్నుపోటు దినానికి రాలేదు, మరి ఆయన కదా మీకు పొడిచాడని చెప్పి ప్రజలు అంటున్నారు. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.